కేంద్ర ప్రభుత్వం శనివారం లోక్సభలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఏపీకి నిధులు కేటాయించకపోవడం దురదృష్టకరమని మాజీ మంత్రి వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ అన్నారు. బీహార్ కు కేంద్రం వరాల జల్లు కురిపించిందని గుర్తు చేస్తూ రాష్ట్రంలో కూటమి సర్కారే ఉన్నా అందులో టీడీపీకి 16 మంది ఎంపీలు ఉన్నా నిధులు తీసుకురావడంలో వారంతా విఫలమయ్యారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వంలో టీడీపీ కూడా భాగస్వామ్య పార్టీనే అని బొత్స గుర్తు చేశారు. అయితే టీడీపీకి రాజకీయ ప్రయోజనాలే తప్ప రాష్ట్ర ప్రయోజనాలు పట్టమని ఈ బడ్జెట్తో తేలిపోయిందన్నారు. టీడీపీ ప్రాధాన్యాలు వేరే అని చెప్పారు. బీహార్తో పోల్చుకుంటే ఏపీకి బడ్జెట్లో దక్కిన వాటా శూన్యమని చెప్పారు. బడ్జెట్ ప్రసంగం ప్రారంభిస్తూ సభలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, గురజాడ అప్పారావు కవిత దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులై చదవడం సంతోషకరమని బొత్స చెప్పారు. ఏపీకి చెందిన మహాకవిని సభలో ప్రస్తావించారు కానీ రాష్ట్రానికి కేటాయింపులు మాత్రం మర్చిపోయారని విమర్శించారు. బడ్జెట్లో అసలు ఏపీ ప్రస్తావనే లేదన్నారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తు కుదించడంపై బొత్స మండిపడ్డారు. ఏపీకి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టును 45.72 కిలోమీటర్ల ఎత్తుతో నిర్మిస్తుంటే కేంద్రం దానిని 41 మీటర్లకు కుదిస్తూ నిధుల కేటాయింపునకు అంగీకరించిందని తెలిపారు. ఈ విషయాన్ని కూడా కొంతమంది నేతలు ఘనంగా చెప్పుకోవడం వింటుంటే చాలా బాధ అనిపించిందని బొత్స చెప్పారు. ఇవాళ మనకి జీవనాధారమైన పోలవరాన్ని ఎత్తు తగ్గించడం అనేది బడ్జెట్లో ప్రసంగంలో మరి వాళ్ళు నోటీస్ చేయడం అనేది చాలా అభ్యంతరకరం. మొన్న పెట్టచ్చు కదా, ముఖ్యమంత్రి గారు వచ్చారు. ఇలాంటి అపోహలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి అపోహలను తొలగించడానికి దానికి సమస్య లేదు, దానికి కావాల్సిన అన్ని సహాయాలు చేస్తున్నాము